హాయ్ నమస్తే. ఈరోజు మన లైఫ్ స్టైల్లో పుదీనాతో ఐస్ క్యూబ్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొద్దిగా పుదీనాని కొత్తిమీరని తీసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొన్ని నీళ్ళను వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక గిన్నెలోకి పైన ఒక జాలి గంటెని పెట్టుకొని ఈ లిక్విడ్ని అందులో వేసుకొని వడేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వచ్చిన పిప్ప అంతా పక్కకు తీసేసి వీటిని ఒక ఐస్ క్యూబ్స్లోకి వేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్లోకి వేసుకున్నాక ఒక 6-7 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 6-7 గంటల తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్ మనకి తయారవుతాయి. ఇవి ఒక వారం పాటు మనకి నిలవ పెట్టుకోవచ్చు, స్టోర్ పెట్టుకోవచ్చు. ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని అందులో ఒక లెమన్ పిండుకొని పైన మజ్జిగ వేసుకొని ఇలా పుదీనాతో గార్నిష్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ ఎండల్లో కూడా ఎక్కువ వాటర్, బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల కూడా బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా మనకి శరీరానికి చలవ చేస్తుంది.